సో డెసిషన్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ చేతుల్లో ఉంది. వాట్ ఎవర్ డెసిషన్ దే ఆర్ గోయింగ్ టు టేక్. అపోజిషన్ కూడా ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది, డెసిషన్ ఏది తీసుకున్నా కానీ మేము సపోర్ట్ చేస్తామని. అండ్ అట్ ద సేమ్ టైం నిన్నటి నుంచి ఎస్ జయశంకర్ గారు వేరే కంట్రీ ఫారెన్ మినిస్టర్స్ ఎవరైతే, లేకపోతే వేరే కంట్రీస్ ఎన్వాయిస్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళ ఎంబసీస్లో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి మాట్లాడడం, వాళ్ళకి దీని గురించి బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. ఇవాళ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి చీఫ్ మినిస్టర్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, ఎవరైతే మీ స్టేట్స్లో పాకిస్తానీస్ ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే వెనక్కి పంపించేయండి అని. వీ హ్యావ్ బీన్ సాఫ్ట్ ఫర్ టూ లాంగ్. ఐ డోంట్ థింక్ ఇంత అంటే ఆర్మీ టు ఆర్మీ జరుగుతున్నంత వరకు ఓకే అండి. వీఆర్ సోల్జర్స్, దే ఆర్ సోల్జర్స్, వీల్ ఫైట్, ఇట్స్ ఓకే. అందుకే వీఆర్ పెయిడ్ ఫర్ దట్. బట్ వెన్ యూ ఆర్ టార్గెటింగ్ సివిలియన్స్ అండ్ యూ ఎక్స్పెక్ట్ అస్ టు సిట్ క్వైట్లీ, అండ్ ఐ థింక్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఖచ్చితంగా. సో ఏ డెసిషన్ తీసుకున్నా వీ విల్ వెల్కమ్ ఇట్ అండ్ వీ విల్ కంప్లీట్లీ సపోర్ట్ ఇట్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఎ వార్. ఆల్రెడీ ఇప్పుడు